నమస్కారం విష్ణు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సింహాచలం ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. 25th రిలీజ్ కాబోతుంది, April 25th వరల్డ్ వైడ్. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. బాపు గారి సినిమా 1976 లో రిలీజ్ అయింది. అటనా? నాకు తెలియదే. నాకు తెలియదు సార్. 49 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కన్నప్పని మీరు అటెంప్ట్ చేస్తున్నారు. అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? ఇంకా నాకు నిద్రలో పట్టుదండి. టాబ్లెట్ ఇస్తానుగా. ఈ రోజు ఈ తరానికి కథ చెప్పడానికి శివుడు ఆజ్ఞించాడు నాకు. నాకేం సంబంధం? మీరు మాట్లాడగా నేను మాట్లాడ. నా కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ దూసుకెళ్తా. 40 కోట్ల చిల్లర చేసింది. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. దాని తర్వాత ఏ సినిమా చేయలా. ఎందుకు? నా లాస్ట్ సినిమా బడ్జెట్ వచ్చి 23 కోట్లు. ఈ రోజు ఇది ఇంత పెద్ద బడ్జెట్ నేను చేస్తున్నాను అంటే చెప్పు. నా కథ చూడడానికి నా ఒక్కడి బలం సరిపోదు. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ అనే ఉద్దేశంతోనే నేను కథ రాసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ ప్రభాస్కి రాసుకున్నా. ఇతను చేస్తే బాగుంటది అని. అక్షయ్ కుమార్ గారు, ఇటు హిందీ తీసుకుంటే అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, మలయాళం తీసుకుంటే మోహన్ లాల్ గారు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నేను చేసింది ఏం లేదు, అంతా శివలీలే. నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం అండి. ఫ్లాష్ బ్యాక్. టంగుటూరి వీరహం భక్తాంబతం గురించి మాట్లాడమనండి ఆయన. కానీ మీరు ఎంచుకోవటం బ్యాక్డ్రాప్ అంతా అక్కడ ఫారెన్ ఎంచుకున్నారు. వెరీ గుడ్ గోపికృష్ణ సింహ. పిల్లి వారు ఎక్కడ నా పులు లాగే ఉంటారని ప్రూవ్ చేశావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ యు. నా కథ చూస్తున్నారా, నా లొకేషన్స్ చూస్తున్నారా? అంటే అది కన్నప్ప ఏ అడవిలో తిరిగాడో మీకు తెలుసా? శ్రీకాళహస్తి ఆ సరౌండింగ్సే కదా, ఆ సరౌండింగ్ లో కదా కథంతా నడిచింది. నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశానన్నయ్య, చూశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు. పాశుపత ఆస్త్రం ఎక్కడ తపస్సు చేశాడు అర్జునుడో తెలుసా మీకు? తెలియదురా. మహాభారతం ఎక్కడ షూట్ చేశారో ఎక్కడ జరిగిందో తెలుసా? నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఆది పురుషు మీరు గమనించినట్టయితే, See, don't compare a movie which has been shot in an entire green mat. రామాయణం ఇలాగ జరుగుండొచ్చేమో అని వేరే దేశంలో తీసుకెళ్లి షూట్ చేశారు. రామాయణం కాదు. మీ మొదటి సినిమాకి మీ పేరే పెట్టుకోవడానికి రీజన్ ఉందా? ఎందుకు పెట్టుకోకూడదు? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఆల్మోస్ట్ మీకు కమర్షియల్ బ్రేక్ అంటే డీ సినిమానే కదండి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మరి ఎందుకు రెండో ప్రాజెక్టు సెట్ అవ్వాలి? అది శ్రీను గారిని అడగాలి. నేను ఎవ్రీ ఇయర్ అడుగుతూనే ఉన్నాను. అది అవదమ్మా.